హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి నిన్న పెయింట్ అంకుల్ వాళ్ళతో ముగ్గురు అంకుల్స్తో మాట్లాడాలని చెప్పారు కదా. ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. ఫస్ట్ ఆయన వచ్చేసేమో 1,20,000 అవుతామా, 60,000 ఎక్విప్మెంట్, 60,000 వచ్చేసి మేము వర్క్ చేసినందుకమ్మా అన్నారు. ఇంకొక సెకండ్ పర్సన్ వచ్చేసి 75,000 అవుతామా, 25,000 వచ్చేసి ఎక్విప్మెంట్, 45,000 మేము వర్క్ చేసినందుకు అప్రాక్స్ 75,000 అవుతుంది అన్నారు ఈజీగా. అంటే 25,000 ఎక్విప్మెంట్ అయినా కానీ వాళ్ళు 50,000 తీసుకుంటారంట. అప్రాక్స్ 75,000 అయితే అన్నారు సెకండ్ వాళ్ళు. థర్డ్ వాళ్ళు వచ్చేసి మాకు చెప్పడం 40,000 సామాన్లకమ్మ, 40,000 వచ్చేసి మాకు మొత్తం 80,000 అన్నారు. అంటే మా మామయ్య మాట్లాడిచ్చారనమాట. మా మామయ్యకి ఏం చెప్పారు, 60,000 అని చెప్పారు. సరే ఇక్కడ ఏం చెప్పారు, ఒక 80,000 అయితే ఏదో కొద్దిగా తగ్గిద్దమ్మా, జస్ట్ ఒక 5,000 తగ్గిద్ది, 75,000 అయిద్దేమో అని అన్నారు. పెద్దోళ్ళు మా మామయ్య మాట్లాడేసరికి 60,000కి వెళ్ళిపోయారు అనమాట. 60,000కి అంటే ఇంక పెయింట్కి సంబంధించిన కావాల్సిన వస్తువులన్నీ, దాని తర్వాత వాళ్ళు వర్క్ చేసినందుకు మొత్తం కలిపి 60,000 దగ్గర అడ్జస్ట్ చేశారు. అంతే గైస్, ఎప్పుడైనా మాట్లాడే వాళ్ళు కరెక్ట్గా ఉంటే డబ్బులు ఆటోమేటిక్గా తగ్గించి మాట్లాడవచ్చు అనమాట. బార్గెనింగ్ కరెక్ట్గా వచ్చి ఉండాలన్నమాట. ఇప్పుడు 20,000 లాసేగా. 20,000 80,000 నుంచి 60,000కి మా దగ్గర ఉన్నప్పుడు సరే 80,000 అని 5,000 తగ్గిస్తామమ్మా, 75,000 అన్నారు. సర్లే వాళ్ళని ఫిక్స్ అయిపోయాం. ఈవినింగ్ వచ్చిన వాళ్ళు కూడా, ఎందుకంటే కొద్దిగా ప్రొఫెషనల్గా ఉండి బాగా చేసే వాళ్ళలాగే కనిపిస్తున్నారు అనమాట. ఇంకా అందుకోసమే వాళ్ళని ఫిక్స్ అయిపోయాము. మెయిన్ ఎందుకు వేపిస్తున్నాము అని అంటే, పెయింట్ కింద రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏంటంటే, మేము అంటే సిమెంట్ వేయించి కొద్దిగా, అంటే సపోజ్ ఈ గోడ పెచ్చుడిపోయింది అనుకోండి, దాని మీద సిమెంట్ వేసి అంతే ఉందన్నమాట. దాన్ని రబ్ చేసేసి దాని మీద పెయింట్ వేయలేదు. అందుకోసం అలా పెయింట్ వేసామనుకో, మే వచ్చేసరికి పెళ్ళిళ్ళు మొత్తం హంగామా అంతా మేలోనే ఉండిద్ది. ఇదిగోండి వాయిస్ వస్తుందిగా మీకు, అది అలా పెచ్చులు ఉడిపోతే సరేలే అని చెప్పేసి ఇప్పుడు దాన్ని సిమెంట్ వేయించాం. ఇప్పుడు దాని మీద పెయింట్ వేపిస్తే రెంట్కి వచ్చామన్నమాట. ఎవరైనా వచ్చిన వాళ్ళు అలాగా సిమెంట్ ఉండటం చూసి రావట్లేదు అనమాట. అందుకోసం ఇప్పుడు పెయింట్ వేపిద్దాం అనుకుంటున్నాం. నాకేమో రేపు సెమ్ ఎగ్జామ్ ఉందన్నమాట మార్నింగ్. మనమేమో ఇప్పుడు వెళ్తున్నాం. వెళ్ళి అంటే ఈరోజు మంచి రోజు కాదంట, నవమి అనమా, ఇవాళ నవమి అంట. అందుకోసం అని చెప్పేసి జస్ట్ వాళ్ళు ఆ పెయింట్కి సంబంధించిన సామాన్లన్నీ తీసుకొని వచ్చి ఇంటి కింద పెట్టేసుకొని, దాని తర్వాత జస్ట్ అలా లైట్గా కొద్ది గోడ మీద అలా రుద్దేసి బ్రష్తో పెయింట్ ఇంక రేపటి నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పారు వర్క్. మార్నింగ్ నుంచి ఇదే జరిగిందంతా. ఇదిగోండి వేసి ఇప్పుడే వచ్చాము పెయింటింగ్ బూత్కి. ఆటోలో ఎక్కించాను చూడండి. వెళ్ళాలి ఇప్పుడు ఇంటికి. మొత్తం ఎంత అయితే ఇప్పుడు చూసి చెప్తా ఎస్టిమేట్. అదిగోండి అవన్నీ పెయింట్ డబ్బాలు ఎక్కించారు. ఇది వచ్చేసాం, ఇది పెయింట్. ఇది సంగతి అసలు మైండ్ పోతుంది. ఎంత చెప్తాడు ఇప్పుడు ఎస్టిమేషన్ మీకు చూసి చెప్తాను ఒకసారి వీడియో చూసి. సరేనా? వినిపిస్తుందా వాయిస్? మామూలు లేదు కదా రేట్లు అయితే పీక్స్. చూద్దాం అంతే, ఎస్టిమేషన్ చూసి చెప్తాను. ఏది అంగులు ఇది వద్దా చూడండి. మామూలు దాంట్లోనే ఉంచవచ్చు, కొద్దిగా వేస్తున్నారు కాబట్టి. వద్దా? ఓకే, దాని మీద రమ్మన్లా రేపు తెచ్చి దాంట్లో బ్రష్లు. అవును, తీసుకెళ్తారంటలే వాళ్ళు. అవి తెచ్చిన తర్వాత బాగా పోతేనేమో మనం వాడుకుంటాం, బాగుంటేనేమో మరి ఇప్పుడు లోపల గదుల్లో నుంచి చేసుకొస్తారా రేపు నుంచి? మరి అవన్నీ తీసేయమంటారు రేపు మీరు వచ్చే కింద గదులు స్టార్ట్ చేస్తున్నారు. కింద అయిపోయిన తర్వాత పైకి వచ్చేస్తాం. తర్వాత అంతా అయిపోయినా బయట అయిపోయింది మామ. ఓకే, వెళ్ళేసి వచ్చేసాం గైస్. పెయింట్కి సంబంధించిన వస్తువులు అన్నీ తీసుకొని ఇంకా వచ్చిన తర్వాత జస్ట్ కింద సైడ్కి బ్రష్ చేయించారనమాట. అంటే ఏదో స్టార్ట్ చేసినట్టు. ఇంక రేపటి నుంచి వచ్చి పని స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడే అన్నం తినడానికి కూర్చున్నాను. టుడే ఈజ్ మటన్ కర్రీ ఇంకా తింటున్నాను.
తిన్నాక ఇంకా చదువుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. రేపు మార్నింగ్ ఎగ్జామ్, అది సంగతి. పెయింట్ పనికి ఎంత ఏంటంటే జస్ట్ ఆ పెయింట్స్కి సంబంధించిన కాస్ట్ అంతా 7,500 అయింది. ఇంకా వాళ్ళకి మళ్ళీ 7,000 ముందే పే చేయాల్సి వచ్చింది. మొత్తం 14,500 ఈరోజే అయిపోయినాయి అనమాట. అది సంగతి ఈరోజు జరిగింది. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. ఈవినింగ్ లోపు ఇంకేమన్నా మళ్ళీ చూపిస్తాయి ఎక్విప్మెంట్. దీని తర్వాత మీ కిందకి వెళ్ళి చూపిస్తాయి ఏమేమి తీసుకొచ్చా అనేది. వచ్చేసాం ఇంటి కిందకి అనమాట. మీకు చూపిస్తాను అసలు ఎందువల్ల పెయింట్ లేపిస్తున్నాం ఏంటది. మరీ చండాలంగా ఉంటుంది, ఏమనుకోవాలండి. ఇదిగోండి గైస్, ఇలాగా అంటే ఏమైందంటే పైన గోడ పెచ్చుల్లాగా ఊడిపోయి కింద పడిపోయింది అనమాట. ఇంకా అలా కింద పడేసరికి ఏంటంటే ఇంకా మనం అదంతా సిమెంట్ వేయాల్సి వచ్చింది. అదిగాక ఇంటికి పిల్లర్స్ లేవు గైస్. ఇది మా ఫ్రెండ్ హాస్టల్కి వెళ్తా వాళ్ళ లగేజ్ పెట్టాడు, బ్యాగ్స్, వాడి చెప్పులు. ఇప్పుడు మీకు లోపల కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది సపరేట్ రూము, అది ఇంకా సపరేట్ రూమ్. ఇక్కడ లోపల ఫ్యాన్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసాము ట్యూషన్. అది సంగతి. ఇదిగోండి ఇక్కడ డాట్స్ లాగా ఫామ్ అయిపోయి, ఇదిగో ఇక్కడ కూడా మొత్తం ఇలాగా సిమెంట్ రాసి ఉండేసరికి వచ్చిన అద్దెకుండే వాళ్ళు ఆబ్వియస్లీ తీసుకోరు. అందుకోసం అని చెప్పేసి అది కాక ఇలాగ చూడండి కింద మొత్తం అలా పొడి రాలిపోతుంది అనమాట. అందుకనే ఇది ఆల్రెడీ సున్నం మీద మళ్ళీ అదంతా పొడి దీంతో ఇదిగోండి ఇలా రబ్ చేసి ఇలా పడేసి మళ్ళీ సున్నం వేసినా కానీ వేస్ట్ అన్నారు. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఇంకా పెయింట్ వేద్దాం అనుకుంటున్నాం అనమాట. అందుకోసం ఫస్ట్ వచ్చేసేమో ఈ ప్రైమర్స్ అంటారనమాట. ఒకటి 20 లీటర్స్, 20, 40, 60, 80, 100. ఇవి వచ్చేసో సంథింగ్ ఎక్విప్మెంట్ అనమాట. ఇవ్వండి అంటే బ్రషెస్ ఏమున్నాయి గీకేవి అవన్నీ తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక మిస్టరీ డోర్ ఉందన్నమాట, అది తీయమంటారా? ఇప్పుడు మామూలుగా ఇదొక రూము అంటే ఇదంతా వచ్చేసి ఒక పోర్షన్. ఇది సెకండ్ది వచ్చేసి ఇది అటు వేరే వాళ్ళది అనమాట. వేరే వాళ్ళంటే ఇన్ ద సెన్స్ ట్యూషన్కి అతికిచ్చాము. ఈ డోర్ మేము అన్లాక్ చేయొచ్చు అనమాట. వేరే వాళ్ళు అతికి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ తాళం వేసేస్తాంలే. ఆ ట్యూషన్ వాళ్ళు కూడా ఏంటంటే ఇంక ఇక్కడ కూడా మనం చేపించడం మొదలెడుతున్నాం అనమాట పెయింట్ పని. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ బుక్స్ అయినా ఇవన్నీ మొత్తం తీసేశారు. ఇంకా ఏంటంటే ఇంకా బయటపడేయమని చెప్పారు. ఏంటంటే మామూలు కొంచెం అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ కూడా ఇలా అయిపోయింది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ కూడా పెయింటింగ్ చేపిస్తున్నాం. ఎందుకంటే పిల్లలు ఏంటంటే జస్ట్ ఇలా ఆనుకున్నారు అనుకో వైట్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ సున్నం అంటే కనిపెట్టలేదు కానీ మీకు చూపిస్తాను. అరే అంటట్లేదు ఏంటంటే చేతికి ఇది చూపిస్తా ఒక నిమిషం. ఇప్పుడు వైట్ సున్నంలాగా విడిపోయి పెయింటింగ్ వేయడానికి వచ్చిన వాళ్ళు కూడా అసలు సున్నం వేయడం ఇష్టం అనమాట. అందుకే ఇంకా ఆపేసి ఈ ప్రైమర్స్ వచ్చేసి ఫస్ట్ ఒక కోటింగ్ వేసి మళ్ళీ ఇంకోసారి కోటింగ్ వేస్తారంట. సెకండ్ టైం కోటింగ్ వేసేటప్పుడు కలర్ కలుపుతారు అనమాట. ఇంక ఈ డోర్స్కి మేమేమనుకున్నాం అంటే ఇంక అసలు ఆ గ్రీనే ఉంచేద్దామని అనుకుంటున్నాం. మీరు కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ అంత రీచ్ అవ్వలేదు, కమెంట్ చేసే అంత మీ సజెషన్స్ ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఛానల్ అంత పెద్ద ఛానల్ కాదు మీరు కమెంట్ చేసి చెప్పడానికి. అందుకోసమే ఇది చూడండి బాగుంది కదా. ఏమో సంథింగ్ మా తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు ఇలా గ్రీన్ కలర్ వేయించారనమాట. ఇప్పుడు ఇది బాగుందా బాగోలేదా అనేది సెకండరీ థింగ్, కాకపోతే పెయింట్ వేయడం అనేది మ్యాండేటరీ థింగ్. గొంతులో చూపిస్తాను. ఇది గొంది అదిగోండి. ఫస్ట్ అసలు ఎల్లో వేసారు, ఎల్లో పైన గ్రీన్ తర్వాత వైట్ వేస్తే ఆ ఎల్లోనే ఉంది, గ్రీన్ కనిపించట్లా, వైట్. మీకు ఎలా చెప్పాలంటే ఇదిగోండి ఇదంతా వేస్ట్ అయిపోయింది అనమాట మొత్తం. అందుకోసం అని చెప్పి మారుస్తున్నాం. మీకు కరెక్ట్ చూపించడానికి 3 లేయర్స్ పడింది కదా. 3 లేయర్స్ ఎక్కడ ఉన్నాయో మీకు మనకు కనిపించట్లేదు అనమాట. కొన్ని చూపిస్తానండి.
ఎక్కడో చూసాను పొద్దున 3 లేయరింగ్స్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. లేదనమాట మీకు చూపించడానికి. ఇంకా రేపు నుంచి పెయింట్ వర్క్ స్టార్ట్ చేసేస్తాం అనమాట. మేము కాదు, రేపు నాకు మార్నింగ్ సెమ్ ఎగ్జామ్ ఉంది. ఆ సెమ్ ఎగ్జామ్ తిప్పాను. పోలీస్ సైరన్ వస్తుంది ఎందుకు? సంథింగ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమి జరగండి. అదిగోండి గోడలు కూడా చాలా అలాగా పడిపోయి చండాలంగా ఉందన్నమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and take care of yourself. Bye.